ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య నువ్వేంటి డ్రెస్ ఏంటి? ఏమ్మా ఈ డ్రెస్ నాకు సూట్ అవ్వలేదా? నీకు సూటు కాదన్న వాళ్ళని ఈ బూటుతోనే తన్నాలన్నయ్య. అన్నయ్య నువ్విలా వచ్చేస్తే ఊర్లో వాళ్ళంతా దిష్టి పెట్టేస్తారన్నయ్య. ఒక్క నిమిషం అమ్మా, హారతి ఇవ్వాల్సింది నాకు కాదు, శివకి. నాకా? ఎందుకు? ఇవ్వమ్మా. ఆ రోజు నువ్వు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సరే నిన్ను అభినందించలేకపోయాను. నేను నా చెల్లెలని పెంచి పోషించాలని చిన్నప్పుడే చదువు ఆపేశాను. బాగా చదువుకున్నదానివి, తెలివితేటలున్నదానివి, భవిష్యత్తు మీద ఆశ, నువ్వెదిగితే బాగుంటుందన్న భరోసా అందరికీ కలిగిస్తున్నదానివి. నీలాంటి దాన్ని ప్రోత్సహించాల్సింది పోయి నీ ఆశయానికి అడ్డుపడ్డం అన్యాయం అనిపించిందని. ఓ శివమ్మో, నన్ను కుముది చెల్లిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన మీ అన్నయ్యని ఎదిరించి మనిషి హక్కుల గురించి ఉక్కు మనిషిలా మాట్లాడినప్పుడే గంగన్నయ్య ఈ నిర్ణయానికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా చెల్లెళ్ళు శివ పట్టుదల గురించి, చేసిన ప్రయత్నం గురించి చెప్పారా? ఎవరో ఏదో అన్నారని నేను నొచ్చుకోవడం కన్నా ఎదగాలని అహర్నిశలు ప్రయత్నించే శివని మెచ్చుకోవడం మంచిదనిపించింది. బొకే ఇవ్వడం ఆలస్యమై ఉండొచ్చు, కానీ నిర్ణయం మాత్రం త్వరగానే తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. పుష్పగుచ్చం ఇచ్చినంత మాత్రాన సంబరపడిపోకు. గంగబావ అయినా మల్లెపూలు తెచ్చాడా? తెచ్చింది గులాబీ పూలు మాత్రమే. హలో మ్యాంగో. ఏయ్, మ్యాంగో కాదు మంగ. గంగన్నయ్య శివ వదిన కోసం ఏం తీసుకొచ్చినా నీకెందుకు బెంగ? ఒక్కసారి అన్నగుండెల మీద చూసావా ఏముందో? ఏముంది? శివ పార్వతి అని నేమ్ ప్లేట్ రాసుంది. ఓయబ్బో, గుండెల మీద పలకలా ఉండడం కాదు, గుండెల్లో నువ్వున్నావనేసి పలకాలి. ఒక్కసారి ఆ మాట అనుమను. అన్నయ్య శివ గురించి నువ్వు చెప్తే తప్ప మంగ ఆగేలా లేదు. నీలో ఆశయాన్ని చూశాను, నాలో నిన్ను చూసుకోవాలని ఇలా వచ్చాను. ఈ డ్రెస్ వేసుకునే అర్హత నాకు లేదు, హక్కు నీకుంది. అంతకంటే ఎక్కువ బాధ్యత నువ్వు తీసుకోవాలి. అప్పుడు మంగలాంటి వాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తారు. అర్థమైంది బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.